మరోవైపు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన శిబిరంలో వైద్యులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. ఆపద సమయంలో రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన సందర్భంగా మన రిమ్స్ లో అయితే కొన్ని మన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఆర్గనైజేషన్స్. అందులో భాగంగా ఈరోజు సేవా ఫౌండేషన్ కావచ్చు, బెస్ట్ హెల్త్ కేర్ స్టూడెంట్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టూడెంట్ కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుమల రెడ్డి గారు, హాస్పిటల్ పీడియాటిక్స్ ఆయన ఇచ్చాడు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్యూరిటీ వాళ్ళు రెడీ ఉన్నారు. ఏం పబ్లిక్ వర్క్ అంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమం రక్తదానం చేయడం, ప్రాణాన్ని కాపాడడం అనే నానుడితో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ హైవే రోడ్ ఉంది. చాలా మటుకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంది, గర్భిణీలు ఉంటారు, చాలా మటుకు రక్తం తక్కువ ఉంటే వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం. సో ఎవ్రీ 3 months ఒకసారి ఇచ్చుకుంటూ పోవాలి. అన్ని ఈ రోజు కాకుండా మిగతా ఆర్గనైజేషన్ కావచ్చు, 42 ఆర్గనైజేషన్ నాకు తెలిసిన మటుకు అందరు ఆర్గనైజేషన్ కోరుతున్నాను. ప్రజల్లో రక్తదానం దానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 milliliters ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరం, ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి ఆరోగ్యమే కానీ